రేవంత్ క్యాబినెట్లో చోటు కోసం చాలామంది ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఇంకా 6గురికి అవకాశం ఉందనుకుంటా మంత్రి వర్గంలో. లోక్సభ ఎన్నికల్లోపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే అదొక ఛాలెంజ్గా ఉంది. అంటే ఒకటేమో లోక్సభ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ చేస్తే పార్టీని మరింత బలోపేతం చేయొచ్చు. అంటే ఇప్పుడు మంత్రివర్గంలో రిప్రజెంటేషన్ లేని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ లేదు. ఇప్పుడు కొన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్కు ప్రాతినిధ్యం లేదు. సో అలాగే కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. ఉదాహరణకు ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఈ మధ్య షబీర్ అలీకి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు, కానీ బట్ ప్రాతినిధ్యం లేదు. అందువల్ల ఈ ప్రాతినిధ్యాన్ని కూడా ఫిలప్ చేసుకుంటే దాంతోపాటు కొంతమంది నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, అలాగే కొంతమంది ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. సో వారు కనుక చేరితే వారిలో కూడా ఒకరికో ఇద్దరికో మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఎందుకు చేరుతారు వాళ్ళు? ఎందుకంటే బీజేపీలో కూడా శాసనసభాపక్ష నేతను కూడా వాళ్ళు ఇప్పటివరకు ఎన్నుకోలేకపోతున్నారు. ఈ అనుమానంతో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని ఒక విచిత్ర పరిస్థితి బీజేపీలో కూడా నెలకొంది. అందువల్ల వీళ్ళందరినీ అంటే వివిధ ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు, జిల్లాలకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా ముందే తెచ్చుకొని వారికి కూడా అకామిడేట్ చేస్తే అప్పుడు మరింత బలోపేతమై లోక్సభ ఎన్నికలకు దిగ్నీకృతోత్సాహంతో పోవాలి అన్నది ఒక థీరీ. రెండవ థీరీ ఏంటంటే లోక్సభ ఎన్నికలకు ముందు పోతే ఎవరైనా మంత్రివర్గంలో చోటు రాని వారు, ఇప్పుడు 18 మంది, మన చట్టం ప్రకారం ఏంటంటే 15% ఆఫ్ ది హౌస్ స్ట్రెంత్. అంటే ఇప్పుడు తెలంగాణ శాసనసభలో 119 సీట్లు ఉన్నాయి కనుక 18 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రితో పాటు. ఇప్పుడు ఆల్రెడీ 12 మంది ఉన్నారు, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీలు నింపితే 6 ఖాళీలతో పాటు కొన్ని క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉంటాయి. సో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంది, అలాగే ఆర్టీసీ చైర్మన్ లాంటి పెద్ద కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలిపి లెక్కలే చీఫ్ విప్ పోస్ట్ ఉంటుంది. బట్ క్యాబినెట్లో 6 ఉన్నాయి కనుక ఎవరికైనా చోటు రాకపోతే, ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ చోటు అనే వరకు ఏమవుతుందంటే సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయాలి, ప్రాంతాలను జిల్లాలను బ్యాలెన్స్ చేయాలి, కొత్త పాతల్ని బ్యాలెన్స్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే వివిధ గ్రూపులను కూడా, గ్రూపులుగా కనబడకపోవచ్చు కానీ మనందరికీ తెలుసు, సో వివిధ నాయకుల ఫాలోవర్స్ ఉంటారు. సో వారిని అకామిడేట్ చేయాలి. ఈ అకామిడేషన్లో అనివార్యంగా కొంతమంది ఎక్స్క్లూడ్ అవుతారు, వాళ్ళకి అవకాశం రాదు. వారు రేపు పార్టీలో లోక్సభ ఎన్నికలకు ముందు అసంతృప్తులుగా మారితే అది పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో అనే ఒక అనుమానం కూడా ఉంది. దాంతోపాటు లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ నేతలకు, మంత్రులు కావాలని అస్పైర్ చేస్తున్న, ఆకాంక్షిస్తున్న నేతలకు ఒక టెస్ట్ పెట్టి, అయ్యా మీ లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపిస్తే మీకు లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో స్థానం ఇస్తాం, అందువల్ల పర్ఫార్మ్ బేస్ ప్రమోషన్ ఉంటుంది అని గనక ఏదైనా ఒక కండిషన్ పెడితే పార్టీ నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి తమను గెలిపించుకుంటారు. అప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్ బేస్గా రివార్డ్ చేయొచ్చు, అది లాభం అవుతుందనేది ఒక థీరీ. ఈ 2 థీరీల మధ్య కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి. ఇక ఈలోగా ముందైనా వెనకైనా మంత్రి క్యాబినెట్ విస్తరణ అనే వరకు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారు. సో వీళ్ళందరినీ అకామిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాదును రిప్రజెంట్ చేయాలి, హైదరాబాదు పరిసర ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ నుంచి మా కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైంది. సో ఇక్కడ హైదరాబాద్లో కీలకమైన సికింద్రాబాద్ సీటు, అలాగే మీకు చేవెళ్ళ సీటు, హైదరాబాద్ పక్కనే ఉన్నది కనుక మల్కాజ్గిరి సీటు గెలుచుకోవాలి. ఇందులో మల్కాజ్గిరి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఆయన పార్లమెంట్లో రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అందువల్ల ఇక్కడ నుంచి మంత్రి వర్గంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం పొలిటికల్గా హైదరాబాద్లో పార్టీ కన్సాలిడేట్ కావటానికి చాలా కీలకం. అందువల్ల ఇక్కడ ఎవరికి వస్తాను, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎవరికైనా అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ నడుస్తుంది.
ఒకవేళ వీళ్ళ క్యాబినెట్లో ఛాన్స్ రాకపోతే చీఫ్ విప్ పదవో లేదా ఆర్టీసీ చైర్మనో ఇలాంటివి ఇచ్చి అకామిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇది కీలకమవుతుంది. కానీ రామ్మోహన్ రెడ్డి ఇవ్వాలన్నా మల్లెడ్డి రంగారెడ్డి ఇవ్వాలన్నా సామాజిక వర్గాల దగ్గర మళ్ళీ సవాల్ వస్తుంది. అక్కడ ఇప్పటికే 4 రెడ్లు ఉన్నారు ముఖ్యమంత్రితో సహా. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డీస్ వెన్నముక్క, ఎమ్మెల్యేలో కూడా గణనీయమైన సంఖ్యలో రెడ్లు ఉన్న మాట నిజం. కానీ సోషల్ ఈక్వేషన్స్ను బ్యాలెన్స్ చేయక అనివార్య పరిస్థితి పార్టీలకు ఉంటుంది. సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రెడ్లు ఉన్నారు. సో ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి అయినా రామ్మోహన్ రెడ్డి అయినా అదే సామాజిక వర్గం. ఆల్రెడీ మరో 2 బలమైన రెడ్లు పోటీలో ఉన్నారు క్యాబినెట్కు. ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రెండవది మాజీ మంత్రి నిజామాబాద్ బోధన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా మంత్రి పదవి కావాలి ససేమిరా అంటున్నారు. సో వాళ్ళిద్దరు 4. ఇందులో హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వీటిని దృష్టిలో పెట్టుకుంటే కూడా రెడ్లే, బలమైన రెడ్లు పోటీలో ఉన్నారు. మరి వాళ్ళను అకామిడేట్ చేసుకోవడం ఎలా అని ఈ 4 రెడ్లే కాక హైదరాబాద్కు చెందిన మాజీ మంత్రి ఇంకో రెడ్డి కూడా పార్టీ కాంగ్రెస్లో చేరుతారు. 3-4 ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే గతంలో పనిచేసిన మాజీ మంత్రి అని చర్చ నడుస్తున్నాయి. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే సవితా ఇంద్రారెడ్డి పేరు కూడా వినబడుతోంది. సో ఆమె కూడా మళ్ళీ చేరారనుకోండి, సో ఆమెకు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందేమో. సో అందువల్ల ఇన్ని కాంబినేషన్స్తో సామాజిక కాంబినేషన్ను అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెడ్డీస్ని అకామిడేట్ చేయాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ రిప్రజెంట్ చేయాలి. అలాగే ముస్లిం సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం తెలంగాణలో 14%. అందులో కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఎంఐఎం బీఆర్ఎస్ల వెనకాలనే భారీగా ర్యాలీ అయిన ముస్లిం ఓటర్లలో ఒక పెద్ద సెక్షన్ కాంగ్రెస్ ఇటీవల అట్రాక్ట్ చేసింది. రేపు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ముస్లింలు ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు వస్తారని ఆ పార్టీ ఆశిస్తుంది. అంటే కర్ణాటకలో ముస్లిం ఓటు జేడీఎస్ కూడా పోకుండా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయింది. యూపీ లాంటి రాష్ట్రంలో కూడా సమాజ్వాదీ పార్టీ నుంచి ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ ముస్లిం ఓటు అట్రాక్ట్ చేయగలిగింది. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది కనుక, మోడీని నిలువరించగలిగే ప్రధాన పార్టీ కాంగ్రెస్ కనుక, ఈవెన్ బీఆర్ఎస్ వెనకాలన్న ముస్లిం ఓటర్లు కూడా ఈ లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మరింతగా కాంగ్రెస్ వెనకాల షిఫ్ట్ అవుతారు అనేది అంచనా. సో అదే జరగాలి అంటే ముస్లింలకు ప్రాపర్ రిప్రజెంటేషన్ పొలిటికల్గా ఉండాలి. సో షబీర్ అలీ ఉన్నాడు, కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తారని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేయాలనుకున్నప్పుడు ఆయన తన సీటు త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్కి వెళ్ళాడు. సో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా కనుక. సో కానీ షబీర్ అలీకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. కారణం ఏంటంటే బహుశా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్ళీ ఎమ్మెల్సీలు చేసి మంత్రి పదవులను ఇవ్వడం మొదలు పెడితే ఎక్కడ ఆగుతుంది అని ఆల్రెడీ జగ్గారెడ్డి అడుగుతున్నాడు. ఓడిపోవచ్చు కానీ నన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయాలని. అలాగే మధు యాష్కి గౌడ్ ఉన్నాడు, ఓడిపోయినా కూడా ప్రామినెంట్ లీడరు మంత్రి పదవి కోరుకుంటాడు. సో ఇలా ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి పార్టీ కనుక మంత్రి పదవులు ఇస్తే ఆ పోటీ తీవ్రం అవుతుంది. అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ బహుశా ఇండికేషన్ ఇచ్చినట్టుంది, మీరు ఓడిపోయిన వారికి ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే టికెట్ రాని వాళ్ళని అకామిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు అద్దెంకి దయాకర్ని అకామిడేట్ చేయాలనుకుని ఎమ్మెల్సీ ఇస్తా అని చివరి నిమిషంలో ఆయనకి ఇవ్వలేదు. సో అందువల్ల ఇలా అందుకే షబీర్ అలీని బహుశా షబీర్ అలీ ముస్లిం అయినా కూడా ఆయన హైదరాబాద్ కాదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ కావాలి. హైదరాబాద్ నుంచి ఒక ముస్లిం ఎమ్మెల్యే, ప్రామినెంట్ ఎమ్మెల్యే గెలిచి ఉంటే ఆటోమేటిక్గా క్యాబినెట్లోకి వచ్చేవారు. సో అందువల్ల ఆయనను ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని గవర్నర్ కోటాలో జర్నలిస్ట్ అమర్ అలీ ఖాన్ను పెడతారని అంటున్నారు. మరి ఆయన చాలా జూనియరు, అందువల్ల ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా జూనియరే కనుక చెప్పలేము. అందువల్ల ఇక్కడ ఒక ప్రధానమైన అంశం, అందుకే షబీర్ అలీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అడ్వైజర్గా మంత్రి హోదాలో నియమించేశారంటే ఆయనకి ఇక క్యాబినెట్లో తీసుకోరని క్లియర్గా అర్థమైపోయింది. సో అందువల్ల ఇప్పుడు ముస్లింలు మరి ఎవరు, అందులో హైదరాబాద్ నుంచి ముస్లిం ఎవరని చర్చ మొదలైంది. ఇలా కాకుండా కొన్ని జిల్లాలను రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాను రిప్రజెంట్ చేయాలి. అక్కడికి వెళ్ళి ప్రేమ్ సాగర్ రావు పోటీలో ఉన్నాడు, కానీ ప్రేమ్ సాగర్ రావు బట్టి విక్రమార్క వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గం.
భట్టి విక్రమార్క వర్గమే కాకుండా రేవంత్ వ్యతిరేక వర్గం. సో ఆయనకున్న అడ్వాంటేజ్ అంటే భట్టి విక్రమార్కం ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏమీ లేని రోజుల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేత. సో ఆయన ప్రేమ్ సాగర్ రావు అడుగుతున్నాడు, కానీ ప్రేమ్ సాగర్ రావు వెలమ. సో ఎల్లారెడ్డి నుంచి ఎన్నికైన అయిన మదన్ మోహన్ రావు కూడా అడుగుతున్నాడు. సో అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు రూపంలో ఒక వెలమ ఉన్నాడు. ఇప్పుడు బల్మూరి వెంకట్ని ఇటీవల ఎమ్మెల్సీ చేశారు. రాహుల్ గాంధీ స్కీమ్లో యూత్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలోనే బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ స్థానం వచ్చింది. సో అందువల్ల ఇప్పుడు ఇంతమంది వెలుమలు ఉన్న ఇల్లు ఏ వెలుమని తీసుకుంటారన్నది ఒక డైమెన్షన్. సో అందువల్ల ఈ యాంగిల్ కూడా తేలాల్సి ఉంటుంది. అలా కాక బీసీలు ఇప్పుడు ఇద్దరున్నారు, ఒకరు పొన్నం ప్రభాకర్ గౌడ, అలాగే మీకు కొండా సురేఖ. సో వీళ్ళిద్దరు కాక బీసీలకు మేము ఎక్కువ రిప్రజెంటేషన్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. బీజేపీ బీసీ కార్డు ఉపయోగించుకుంటోంది కనుక బీసీ ఓటర్లు తెలంగాణలో ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా బీసీలు తెలంగాణలో ఎక్కువ. కొన్ని అంచనాల ప్రకారం తెలంగాణ జనాభాలో 54% బీసీలు. సో ఇందులో బలమైన సామాజిక వర్గాలు ముదిరాజ్, మున్నూరు కాపు. ముదిరాజులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సరైన రిప్రజెంటేషన్ రాలేదు, అది వాళ్ళలో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. సో ముదిరాజు కమ్యూనిటీ నుంచి ఇవ్వాలి అనుకుంటే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు ఉన్నాడు. ఈయన మల్లికార్జున్ ఖర్గేకు కూడా సన్నిహితం అంటారు, ఎందుకంటే హైదరాబాద్ కర్ణాటక రీజన్ నుంచి ఖర్గే వచ్చాడు. ఆ ప్రాంతం దానికి సరిహద్దు ప్రాంతం ఈ శ్రీహరి ముదిరాజ్. సో అందువల్ల ఆయన కూడా ఫ్రంట్ రన్నర్గా బీసీ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నాడు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి ఉండి ఇటీవల ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. కానీ ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, అదే సామాజిక వర్గానికి చెందినవారు. సో మరి మహేష్ కుమార్ గౌడ్ సామాజిక వర్గ యాంగిల్ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కనుక మున్నూరు కాపు వేరే సామాజిక వర్గం అయితే ఆటోమేటిక్గా క్యాబినెట్లోకి వచ్చేవాడు. సో అందువల్ల ఈ సామాజిక వర్గ కాంబినేషన్ కూడా కలపాలి. అలాగే మాల సామాజిక వర్గం, తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ. మాదిగల ఓటర్లను అట్రాక్ట్ చేసడానికి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. మాదిగ ఉపకులాల విశ్వరూప సభ పెట్టి ఎన్నికలకు ముందే మోడీ వచ్చి అడ్రస్ చేశాడు. ఇటీవలకు కూడా ఎస్సీ వర్గీకరణ కమిటీ వేశారు. సో మాదిగ ఓటర్లను బీజేపీ అట్రాక్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. మీకు మందకృష్ణ మాదిగను కూడా వరంగల్ నుంచి ఎంపీగా కూడా పెడతారు బీజేపీ అని కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల మాదిగలకు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, ఇలా మాలలకు హయ్యర్ రిప్రజెంటేషన్ ఉంది. సో అందువల్ల మళ్ళీ మాలలకి ఇవ్వాలా, మాదిగలకు అడ్జస్ట్ చేయాలని ఎస్సీ నేతల నుంచి వివేక్ లాంటి నాయకులు ఉన్నారు. సో వీళ్ళని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రైబల్స్ తెలంగాణలో ఒక 10% ఉంటారు. ట్రైబల్స్లో ప్రధానమైనది ఆదివాసీలు, లంబాడీలు. వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ కూడా ఉంది. సో ఉద్యమాలు కూడా నడిచాయి. మనకు ఆదిలాబాదు, మహబూబాబాద్ ఈ 2 లోక్సభ నియోజకవర్గాలు ట్రైబల్ రిజర్వ్ నియోజకవర్గాలు. ఆదిలాబాదులో ఆదివాసీ అభ్యర్థిని పెట్టి గతంలో బీజేపీ లాభం కూడా పొందింది. ఆదివాసీలకు సీతక్క రూపంలో రిప్రజెంటేషన్ ఉంది. కానీ మరో బలమైన గిరిజన సామాజిక వర్గం లంబాడీస్. సో తెలంగాణలో వారు బలమైన వర్గం అది. సో లంబాడీలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, సో నాయకులకు. సో ఇన్ని కాంబినేషన్స్, ఇప్పుడు నేను ఎన్ని కాంబినేషన్లు మీకు చెప్పాను, ఇంకా చెప్పగలను కూడా. సో ఇన్ని కాంబినేషన్లను అడ్జస్ట్ చేస్తూ ఇవ్వాలి. ఉన్నవేమో 6 క్యాబినెట్ మంత్రులు. సో ఈ 6 క్యాబినెట్ మంత్రుల్లో ఎంతమందిని అడ్జస్ట్ చేయాలి, ఎన్ని రకాలుగా అడ్జస్ట్ చేయాలి అనేది ఇప్పటివరకు మొదటిగా వచ్చిందేమో 12 మందిని ముఖ్యమంత్రితో సహా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళు ఎవరిని సామాజిక వర్గం ఆధారంగానో జిల్లా ఆధారంగానూ తీసుకోలేదు. వీళ్ళు కాంగ్రెస్లో బలమైన నేతలు కనుక వీరు అధిష్టాన వర్గం కోటానే ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, వీళ్ళెవరిని కూడా ఫలానా జిల్లా, ఫలానా సామాజిక వర్గం అనే యాంగిల్లో తీసుకోలేదు. వీరికి అనివార్యంగా ఇవ్వాలి కనుక ఇచ్చారు. సో ఇక నెక్స్ట్ 6 బెర్తుల్లోనే ఈ కాంబినేషన్స్ అన్నీ చూడాలి. ఈ ముఖ్యమంత్రి కాక 11 మందిలో కాంబినేషన్లతో సంబంధం లేదు. సింప్లీ వీరికి ఇవ్వాలి కనుక ఇచ్చేశారు. వాళ్ళు ఫలానా కులమా, శ్రీధర్ బాబు, వీళ్ళందరినీ కులం ఆధారంగా వచ్చిన వాళ్ళు కారు. అఫ్కోర్స్ మనం క్యాబినెట్లో సామాజిక
కూర్పు చూసినప్పుడు లెక్కలేయచ్చు మన ఒక కమ్మ, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ్ ఇలా ఇచ్చారు అని, కానీ వాళ్ళు ఆ యాంగిల్ ఇవ్వలే. ఇప్పుడు శ్రీధర బాబు బ్రాహ్మణ్ కనుక ఇవ్వలే కదా, తుమ్మల నాగేశ్వర కమ్మ కనుక ఇవ్వలే, మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కనుక ఇవ్వలే. సో వీళ్ళందరూ అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వాల్సిందే. సో అందువల్ల వీళ్ళు కాక ఇక మిగతా 6లోనే సామాజిక వర్గాలను లెక్కలోకి తీసుకొని కాంబినేషన్స్ను యాడ్ చేయాలి. ఇందులో కొంతమంది లోక్సభకు కూడా పోటీ పెడతారు. సో లోక్సభలో పోటీ పెట్టడం కూడా ఒక ఫ్యాక్టర్గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. సో ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి కనుక క్యాబినెట్ విస్తరణ అనేది చాలా మామూలు ఎక్సర్సైజ్ కాదు. అందులో కాంగ్రెస్ పార్టీలు అంటే బీఆర్ఎస్లో అంటే కేసీఆర్ ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇస్తాడు కనుక పంచాయతీ లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, అధిష్టానము వివిధ వర్గాల మధ్య, నేతల మధ్య బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది, సమన్వయం చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు పూర్తుందో చెప్పలేం, కానీ బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ మాత్రం ఉంది. ఇట్స్ ఎ బిగ్ టాస్క్ టు రేవంత్ రెడ్డి.